హలో డార్లింగ్స్, టుడే రివ్యూ ఆన్ తేరే ఇష్క్ మైన్, యాక్టెడ్ బై ధనుష్ గారు అండ్ కృతి సనన్ గారు. మూవీ అయితే నాకైతే నచ్చింది, బాగానే ఉంది మూవీ. ఇది ఒక లవ్ స్టోరీ. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం దీనికి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం మూవీ చూస్తున్నప్పుడు. నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను ఎమోషనల్గా, అంటే కొంచెం ప్రతి సీన్కి కూడా మనం కనెక్ట్ అవుతాం. స్టోరీ మనకు కొంచెం లెంతీగానే ఉంటుంది, 2 hours 40 minutes వరకు ఉంటుంది. కొంచెం చాలా పేషెన్స్గా చూడాలి మూవీని మనం. కొన్ని కొన్ని సీన్స్కి మనం కనెక్ట్ అవుతాం బాగా. ఆ లవ్ స్టోరీ డైలాగ్స్ పరంగా కానీ ఆ సీన్స్ పరంగా కానీ కొంచెం న్యాచురల్గానే అనిపిస్తాయి మూవీలో. యాక్టింగ్ పరంగా చూసుకుంటే హీరో ధనుష్ గారు అయితే చాలా బాగా చేశారు, అండ్ ఆల్సో కృతి సనన్ గారు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ఈ మూవీలో. అండ్ మనకి స్క్రీన్ ప్లే కూడా బాగానే తీసుకెళ్లారు. అంటే కొన్ని కొన్ని సీన్లు అయితే ఏమో పర్ఫెక్ట్ గా పని, స్క్రీన్ ప్లే చాలా పర్ఫెక్ట్ గా తీశారు, డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు అని అయితే అనిపిస్తుంది మనకి. అండ్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఏఆర్ రెహమాన్ గారు చాలా డీసెంట్ గా ఇచ్చారు. మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ మనకి ఏ మ్యూజిక్ కూడా ఆల్రెడీ విన్నట్టుంది, ఎలాగా కొంచెం మ్యూజిక్ అంతగా లేదు అన్నట్టు ఎక్కడా కూడా మనకి అనిపించదు. మ్యూజిక్ అనేది మనకి చాలా బాగానే అనిపిస్తుంది. అండ్ మూవీ లవ్ స్టోరీ మనకి కొన్ని కొన్ని సినిమాల్లో మనకి గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ సెన్స్ సినిమాలో కొంచెం ఒక పాయింట్ గుర్తొస్తూ ఉంటుంది, లేదంటే ఆడవారి మాటకు అర్థాలే వేరులే సినిమాలో ఒక పాయింట్ గుర్తొస్తుంది. కొన్ని కొన్ని గుర్తొచ్చినా సరే ఆ, కొంచెం మనకి డిఫరెంట్గానే తీశారు స్టోరీని. మెయిన్గా మనం ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతాం, అది మెయిన్. దానివల్లే మూవీ అనేది కొంచెం మనకి ఎంగేజింగ్గా అనిపిస్తుంది మనకి. కొన్ని కొన్ని సీన్లో మనకి బోర్గా అనిపించిన ఓవరాల్గా చూసుకుంటే బాగానే అనిపిస్తుంది. నార్మల్గా లవ్ స్టోరీలు చూసుకుంటే కొంచెం చిన్నగా చిన్న కాన్సెప్ట్లతో వస్తారు, కానీ ఇది మూవీ లవ్ స్టోరీని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళినట్టు ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి ఆ సీన్లు అనేవి మనకి బాగానే అనిపిస్తాయి. ఎక్స్పాండ్ చేసినా కూడా ఆ సీన్లు అనేవి మనకి బాగానే అనిపిస్తాయి. దానివల్ల మూవీ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకా ఎవరెవరు మూవీ చూడలేదో వెళ్ళి చూడండి. తెలుగులో కూడా రిలీజ్ చేశారు మనకి. November 28న హిందీలో రిలీజ్ చేశారు, రీసెంట్గా తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.